శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగము 13వ రోజునటువంటి ఈ రోజున మనం 25 మరియు 26వ శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఒక శ్లోకం అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ రథమును 2 శీలల మధ్యలో ఆపి అర్జునుడితో ఇలా చెప్తున్నట్ట: ఓ అర్జున, భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి గొప్పవారితో కూడుకొని ఉన్నటువంటి అందరూ రాజులు, మహీక్షితాన్, సర్వేషాం మహీక్షితాన్ అంటే అందరూ రాజులతో కూడుకున్నటువంటి కురూనితి, ఆ యొక్క ధృతరాష్ట్రుని యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడి యొక్క సైన్యాన్నంతటి కూడా చూడవయ్యా అని చెప్పి ఈ యొక్క శ్లోకం అర్థం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే, తత్ర పశ్యత్ స్థితాన్ అంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని ఆపిన వెంటనే అర్జునుడు అక్కడ నిల్చొని పితృన్ అధ పితామహాన్ అంటే తండ్రి సమానులు, అలాగే తాతలు, అలాగే ఆచార్యులు, గురువులు, మాతులాన్ అంటే మేనమామలు, భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ అంటే కొడుకు సమానులు, అలాగే మనవళ్ళ సమానులు, అలాగే సఖీన్ అంటే తన యొక్క స్నేహితులందరినీ కూడా ఒకసారి చూశాడుట. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. జై శ్రీరామ్.